शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। నేను ఇంటి పేపర్లన్నీ దీంట్లో పెట్టాను, సరేనా? తీయటానికి మీకు కష్టంగా ఉండకూడదని చక్కగా మీకు అరేంజ్ చేసి పెట్టాను. తర్వాత ఇంకో విషయం, మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ షర్ట్ వేసుకొని వెళ్ళండి. ఇది మీకు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఏవండి, మీకేమైంది? దేనికి థ్యాంక్స్ చెప్తున్నారు? సంగీత నన్ను వదిలిపోయాక నేను చాలా బాధకి గురయ్యాను. నా జీవితం ముగిసిపోయింది అనుకున్నాను. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. ఇంత త్వరగా నన్ను, నా కూతుర్ని నువ్వు అంగీకరిస్తావనుకోలేదు. అందుకనే థ్యాంక్ యూ. దీంట్లో థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏముంది? అంతేకాదు, నిషా మీ కూతురే కాదు, మన కూతురు. ఇంకా మీరిలా వేరు చేసి మాట్లాడొద్దు, నాకు కష్టంగా ఉంది. నాన్నా, ఈసారి హాలిడేస్ కి మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈసారి మనం ఎక్కడికి వెళ్ళడం లేదు. నాకు అసలు టైమే లేదు. ఆఫీస్లో చాలా పనులున్నాయి. మనం ఎందుకు వెళ్ళకూడదు? మనం ఖచ్చితంగా వెళ్తున్నాం. మీరు ఈసారి ఆఫీస్లో లీవ్ తీసుకొని తీరాలి. అవును నాన్న, మీరు లీవ్ వేసే ఇవ్వాలి. సరే సరే, ఓకే. మీరిద్దరూ ఆర్డర్ వేసిన తర్వాత మీ ఇద్దరిని ఎదిరించేంత ధైర్యం నాకు లేదు. సరే, ఎక్కడికి వెళ్దామో చెప్పు. మనాలి. ఓకే ఓకే, డన్. తర్వాత నాన్న, ఈ ట్రిప్ లో సూరత్ ని కూడా తీసుకువెళ్దామా? వాడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. కుదరదు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ పేరు నా ముందు ఎత్తుతావు? నమస్కారం అంకుల్. సంతోషంగా ఉండు బాబు. పేరు చెప్పావో లేదో, ఎలా వచ్చాడు చూడు. నువ్వు అన్నావో లేదో, అంతలోనే వచ్చేసాడు. రా సూరజ్, నీకు 100 ఏళ్లు, అది తెలుసా? మేము నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఓ, అలాగా నా గురించే మాట్లాడుతున్నారా? నువ్వు కూర్చో, నీకోసం నేను టిఫిన్ తీసుకొస్తాను. వద్దు వద్దు, మీరెందుకు? మీరు కూర్చోండి ఇక్కడ. నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాను. తర్వాత సూరత్, నువ్వు మాతో ఈ ట్రిప్ కు వస్తున్నావు, అది కూడా మనాలికి. మీరు వెళ్ళండి, నేనెందుకు? లేదు సూరత్, నువ్వు కూడా మాతో రావాలి, అంతే, ఇంకేమీ తెలీదు. హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్ వేశారు, నువ్వు వచ్చి తీరాల్సిందే. నేను నీకు ఏ హెల్ప్ చేయలేను. ఇదిగో వేడి వేడి పరాటా. థ్యాంక్ యూ ఆంటీ. ఏంటి సూరజ్, ఆంటీని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను? మీను అని పిలు. ఇప్పుడే మీను కూడా మీషాని పిలవడం స్టార్ట్ చేసింది. నువ్వు కూడా మీను అనే పిలు. సరే సరే, మీను. ఈ రోజు నుంచి నేను మీను అనే పిలుస్తాను. గుడ్ బాయ్. నిషా, నిషా. హా మీను, నేను బయటికి వెళ్తున్నాను, సాయంకాలం లోపు వచ్చేస్తాను. ఒకవేళ నీకేమైనా అవసరమైతే నాకు కాల్ చేయి. ఓకే ఓకే, బాయ్ బాయ్.
హలో చెప్పు. లేదు లేదు, అస్సలు టైం లేదు. అంతా త్వరగా రెడీ అయ్యి తీరాల్సిందే. ముఖ్యంగా ఏది మిస్ అవ్వకూడదు. డబ్బు గురించి అస్సలు ఆలోచించొద్దు. పని త్వరగా పూర్తవ్వాలి. అర్థమైందా? ఏంటి నీ దగ్గర చెప్పకుండా నిన్ను చూడటానికి రాకూడదా ఏంటి? మీరు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? మనిద్దరం కలుసుకోవడం గురించి మాట్లాడుతున్నాం. నువ్వే చూస్తుండు. త్వరలోనే మనిద్దరం ఒకటవుతాం. పేపర్స్ అన్నీ రెడీ అవుతున్నాయి. ఆ తర్వాత నువ్వు రెడీగా ఉండు. దాని గురించి నువ్వు బాధపడకు, అది నేను చూసుకుంటా. ఆ బలరాజుకి నేను వేసిన వలని ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే ఏ డౌటు లేకుండా సంతకం పెట్టి నీకిచ్చేస్తాడు. అంతేకాదు, నా గురించి నీకు తెలుసు కదా. ఈ రోజే పాపం ఆ బలరాజ్ నా దగ్గర థ్యాంక్ యూ అని చెప్తున్నాడు. వాడు ఇంటికి తీసుకొచ్చిన ఒకటి అది ఎంత మోసమైందని వాడికి ఇంకా తెలియలేదు. సరే సరే, మాట్లాడింది చాలు. మనిద్దరం కలిసి చాలా రోజులవుతోంది. ఇప్పుడు ఈ మోసగత్తె ఎంత మోసగత్తె వచ్చి చూపించు. దొంగ ఎక్కడా? ఇదిగో దొంగ, నా మనసుని దొంగతనం చేశావు. ఏంటి కామెడీ చేస్తున్నావా? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా నీకు? నువ్వు త్వరగా నా దగ్గరికి రావాలని నేను ఇలా ఒక నాటకం చేశాను. నీకొకటి తెలుసా? ఈరోజు ఈ ఇంట్లో ఎవరూ లేరు. ఎవ్వరూ లేరంటే? దీనికి కూడా అర్థం తెలీదా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ డియర్ అనీషా. ఏంటి నాన్న, మీ ఇద్దరు కలిపి నన్ను భయపెట్టారు. అలాగా? నీకు భయం కూడా వేస్తుందా? నువ్వే కదా ఎప్పుడూ మమ్మల్ని భయపెడుతుంటావు. కేక్ కట్ చేద్దామా? సెల్ఫీ తీసుకుందావా? నాన్న, ఈసారి బర్త్డే సెలబ్రేషన్ మీతో చేసుకోవాలనుకుంటున్నాను. మీరిద్దరూ సూరజ్ తర్వాత నేను మీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. వావ్ అనీషా, ఇది చాలా మంచి ఐడియా. కానీ ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి నువ్వు పడుకో. పొద్దునే నీ బర్త్డే గురించి ఏంటని ప్లాన్ చేసుకుందాం, సరేనా? గుడ్ నైట్ అనీషా.
గుడ్ నైట్ నాన్న. గుడ్ నైట్ మీను. గుడ్ నైట్. హలో. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ సూరజ్. రేపు బర్త్డేకి నువ్వు వస్తున్నావు కదా? చూస్తాను. చూస్తానంతా కాదు, నువ్వు వచ్చే తీరాలి. సరే ఓకే, నేను వస్తాను. ఇప్పుడు లేట్ అయిపోయింది, నువ్వు వెళ్ళి పడుకో. సరే, బాయ్. లవ్ యూ. లవ్ యూ టూ. అవును, ఈ రోజే. సరే ఓకే అంకుల్, మీరేమి కంగారు పడకండి. ఖచ్చితంగా ఈసారి తను టాప్ ర్యాంకుగా వస్తుంది. అంకుల్ సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే అంకుల్. మీను 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 హాయ్. ఈ మీనుతో కలిసి వెళ్ళేది ఎవరు? మీను ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు, ఫోన్ కూడా తీయడం లేదు. నువ్వెక్కడికి వెళ్ళావు మీను? ఫోన్ కూడా రీచ్ అవడం లేదు. అరే నేనే చెప్పాను కదా, నా ఫ్రెండ్ సలోమి ఉంది కదా, తనింట్లోనే ఉన్నాను నేను. ఇంకా నిషా కోసం గిఫ్ట్ కూడా కొనాలి కదా. రా. నిషా, ఇది నీకే. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్ యూ. నువ్వెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. నువ్వు సంతోషంగా ఉంటేనే మేము కూడా సంతోషంగా ఉంటాం. కూర్చో కూర్చో, రా మీరు కూడా మీను, కూర్చోండి. ముందు వచ్చి తిను, భోజనం చల్లారిపోతోంది. రా, అలాగే. తర్వాత మాట్లాడుకుందాం. కూర్చో. బాబు సూరజ్, నేను ఇంకో విషయం చెప్పాలి బాబు. చెప్పండి అంకుల్. నాకు నిషా తప్ప ఇంకెవ్వరూ లేరు. మీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని నాకు తెలుసు. మీ ప్రేమ గురించి తను నాతో చెప్పింది. అందుకని మీ ఇద్దరి కాలేజీ చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. కలిసి ఉంటే మీరిద్దరు ఇంకా సంతోషంగా ఉంటారు. ఏమండి, మీరు చెప్పేది కరెక్టే. నాకు కూడా వీళ్ళిద్దరి జోడి చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎప్పుడూ వీళ్ళకి ఎవరి దిష్టి తగలకూడదు. సరిగ్గా చెప్పావు. ఇప్పుడు నా దగ్గర ఉన్నదంతా వేలకే కదా. పెళ్ళైన తర్వాత వేల పేరునే రాసేస్తాను. ఆ తర్వాత నేను ప్రశాంతంగా జీవించొచ్చు. ఏమైంది మీను? నాకు కాస్త తలనొప్పిగా ఉంది. ఐ నీడ్ రెస్ట్. మీను, పెళ్ళయ్యాక ఆస్తి మొత్తం వీళ్ళ పేరునే రాసేస్తాను. లేదు, ఖచ్చితంగా ఇలా నేను జరగడానికి ఒప్పుకోను. చాలా రోజులుగా ఈ ప్రాపర్టీ కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా చేతికి చిక్కే టైం వచ్చేటప్పుడు ఏం జరిగినా సరే నా చేతికి దక్కకుండా పోనివ్వను. త్వరగా నేను ఏదో ఒకటి చేసి తీరాలి. నిషా, మన ఇద్దరం ఒకటవబోతున్నావంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేనంటే కూడా నీకు ఇష్టం. అది మాత్రమే కాదు, నాన్నకి మీనుకి కూడా నువ్వంటే ఇష్టం.
సరే నిషా, నేను ఒకటి చెప్పటం మర్చిపోయాను. నేను మీనుని వేరే ఒకరితో చూశాను. అతను మీను కోసం కార్ డోర్ కూడా ఓపెన్ చేసి కూర్చోబెట్టాడు. అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళినట్టున్నారు వాళ్ళు. నువ్వు వేరే ఎవరినో చూసుంటావు అనుకుంటాను. నిన్న తన ఫ్రెండ్ ఇంటికే కదా వెళ్ళింది. అదెలా తెలియకుండా ఉంటుంది? చూస్తాను కల్లా మీనులాగే ఉంది కదా. అవునవును, ఇంకెవరైనా చూసుంటానేమో నేను. తను చెప్పినట్టు ఒకవేళ ఇంకెవరైనా అయి ఉంటారేమో. సరే, నాకు లేట్ అవుతుంది, నేను బయలుదేరుతున్నాను. మళ్ళీ కలుద్దాం మనం. బాయ్ బాయ్. అమిత్, అమిత్, త్వరగా మనం ఏదో ఒకటి చేసి తీరాలి. లేదంటే మన ప్లాన్లన్నీ ఫెయిల్ అయిపోతాయి. అంతా మన చేయి దాటి వెళ్ళిపోతుంది అమిత్. నేను నా సైడ్ నుండి అన్ని రెడీ చేశాను. ఫైల్ కారులోనే ఉంది. ఇక అంతా నీ చేతుల్లోనే ఉంది. ఒకే ఒక్క సైన్ చాలు, ఆ తర్వాత అంతా మనదే. సరే, నేను ఇప్పుడే వస్తాను. నేను వెయిట్ చేస్తుంటాను. ఇంకా కొద్ది రోజుల్లో మనం అనుకున్నదంతా జరగబోతుంది. ఆ తర్వాత మన జీవితమే మారిపోతుంది. రేపు పొద్దున్నకంతా అన్ని పేపర్లో నేను సైన్ తీసుకుంటాను. అంతా నా పేరులో మారిపోతుంది. ఆ తర్వాత మనిద్దరం దూరంగా వెళ్ళిపోదాం. నువ్వు, నేను, చేతులు నిన్న డబ్బుతో. నీ తెలివిని మెచ్చుకొని తీరాలి మీను. అచ్చం క్రిమినల్లా ఆలోచిస్తున్నావు. ఇన్ని నెలలు గడిచాయి కానీ ఎవరికి అనుమానం రాలేదు. నన్ను క్రిమినల్ అని చెప్పకండి. నేనేమైనా దొంగతనం చేస్తున్నానా? నేను ఒక చోటికి వెళ్తేనే చాలు, మెల్లమెల్లగా అంతా నా చేతికి మారిపోతుంది. నేను ఎంత మోసమైన దాన్నో నాతో ఉన్నాళ్ళు కూడా తెలీదు. ఎప్పుడు తెల్లవారుతుందో ఎదురు చూస్తున్నా. పొద్దున్న అంతా పూర్తవుతుంది. ఏమండి, మీరు వచ్చేసారా? కూర్చోండి. నేను మీ దగ్గర ఒకటి చెప్పాలి. నాకు ఇంట్లో ఉండి ఉండి చాలా బోర్ కొడుతుంది. అందుకని నేను ఒకటి ఆలోచించి పెట్టాను. ఏంటది? నేను నాకని సొంతంగా ఒక బొటిక్ ఓపెన్ చేయనా? చాలా మంచి ఐడియా. అవును కదా, చాలా మంచి ఐడియా. నేను దానికోసం ఫైల్ కూడా రెడీ చేశా. మీరు దాంట్లో ఒక సైన్ చేస్తే చాలు, నాకు ఈజీగా షాప్ దొరుకుతుంది. ఒక నిమిషం, నేను ఇప్పుడే పేపర్స్ తీసుకొస్తాను. ఒక్క నిమిషం కూర్చో. అదేం అక్కర్లేదు. నువ్వు నన్ను వదిలి బయటికి వెళ్ళి ఏ పని చేయనక్కర్లేదు. ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయి. ఇవన్నీ నువ్వు తర్వాత అయినా చేయొచ్చు. రేపు పొద్దున్నే చూపించు, నేను సైన్ చేస్తాను. ఇప్పుడు పడుకుందాం. రా. నాకు కూడా నిద్ర వస్తుంది. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్. థ్యాంక్ యూ.
ఏమండి నేనేం చెప్తున్నానంటే ఆ పేపర్స్ తీసుకురానా? వెళ్ళి తీసుకురా. ఆ, పేపర్స్. ఇవి ఇవ్వు. నా బ్యాగులో కళ్ళజోడు ఉంది, తీసుకొస్తావా? ఆ, ఆ, ఇందులో కళ్ళద్దాలే లేవే. ఐ థింక్ మీరు ఆఫీస్లోనే వదిలేశారనుకుంటా. ఇందులోనే ఉండాలి. ఇవ్వు, నేను చూస్తాను. ఈ మతి మరుపు నన్ను వదిలి ఎప్పుడు పోతుందో ఏంటో. ఇందులో పెన్ను ఉండాలి, తీసివ్వు. ఆ, ఇదిగోండి. హలో అంకుల్. సూరజ్, అంకుల్ రియలీ సారీ, నేను అసలు చూడలేదు దీన్ని. ఇట్స్ ఓకే బాబు, పర్వాలేదు. అవును, నీ మీదేమీ పడలేదు కదా? లేదు. ఆ, మంచిది. అంకుల్ నిషా ఎక్కడ కనపడటం లేదు. మహారాణి ఇంకా నిద్రపోతోంది. వెళ్ళి లేపు పో. వెళ్ళు వెళ్ళు. సరే అంకుల్, నేను చెప్తాను. నేను ఈ పేపర్స్ మొత్తం పాడయ్యాయి. నువ్వు ఒక పని చెయ్యి, ఇంకొక పేపర్స్ తీసుకురా, నేను సైన్ చేస్తాను, సరేనా? నేను గార్డెన్కి వెళ్తున్నాను, ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాలి. కాసేపులో అంతా జరిగిపోతుందనుకుంటే ఈ సూరజ్ వచ్చి అంతా చెడగొట్టాడు. ముందు ఈ సూరజ్ని ఏమైనా చెయ్యాలి, లేదంటే వీడు నా ప్లాన్లంతా ఎలా చెడగొడతాడో తెలియటం లేదు. కొంచెం కొంచెంగా ఈ ఇంట్లో అధికారం వీడికి ఎక్కువైపోతుందే. వీడిని సాధారణంగా వదిలిపెట్టకూడదు. ఏదో ఒకటి చేస్తేరాలి మీను. నా పేరు మీను. వీడిలాంటి వాణ్ణి ఎంతమందిని చూశానో. వీడు నన్ను జీవితాంతరం మర్చిపోడు. సరే ఓకే, నేను బయలుదేరుతున్నాను. బాయ్ మీను. బాయ్ ఆ, నిషా. సూరజ్, ఒక్క నిమిషం ఆగు. నాకొక చిన్న హెల్ప్ కావాలి. నా రూమ్ లో బల్బు పోయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ నువ్వు చేంజ్ చేయగలుగుతావా? నేను వెళ్ళి చేస్తాను. సరేరా. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి.
నన్ను కాపాడండి. ఏమైంది నిషా? నాన్న అక్కడ నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. ఎవరైనా నన్ను కాపాడండి. ఏమండి? ఏమండి, ఈ అబ్బాయి నా కబోర్డ్లోంచి బంగారం తీసాడు. అది నేను చూశాక ఈ అబ్బాయి నా దగ్గర తప్పుగా ప్రవర్తించాడండి. తను అబద్ధం చెప్తుంది. నేను అలా ఏం చేయలేదు. నిషా, నువ్వు ఎందుకు అలా చూస్తున్నావు? నేనేమీ చేయలేదు. నేను అబద్ధం చెప్తుంది. నేను అబద్ధం చెప్తున్నానా? నిషా, ఏమండి, మీరు నమ్మకపోతే వాడు బ్యాగ్ చెక్ చేయండి. అందులోనే బంగారం అంతా ఉంది. వెళ్ళి చూడండి. ఇది ఎలా వచ్చిందో నాకు అసలు తెలియదు. చూసారా? మీరంతా చూసారా? బాగా చూడండి. అంకుల్, నిషా, ఇది నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో నాకు అసలు తెలియదు. నీలాంటి చీప్ మనుషులు ఈ విధంగానే ప్రవర్తిస్తుంటారు. నీకోసం ఎంత చేస్తున్నా నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తావా? నువ్వు మంచివాడు అనుకుని నీకు అన్ని ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వేమో ఇలా ప్రవర్తిస్తున్నావు. కానీ నాన్న నిషా, నువ్వు నోరు మూసుకో. నువ్వు నీ రూమ్కి వెళ్ళు. నిజంగా ఇది నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో నాకు అసలు వెళ్ళు, ముందు బయటికి వెళ్ళు. ఏమండి, ఏమండి, ఒకవేళ మీరు రాకపోయింటే ఈ బంగారం పోయిండేది. ఇంకా నా పరిస్థితి కూడా. ఏమీ కాదు, ఏమీ కాదు. మీరు నాన్న నాన్న ఎందుకు ఇలా జరిగింది? నేను వాడిని ఎక్కువగా ప్రేమించాను. ఎందుకు వాడు ఇలా చేశాడు? ఏది జరిగినా మన మంచికేనమ్మా. పెళ్లికి ముందు వాడి గురించి తెలియడం చాలా మంచిదయ్యింది. వాడిని నేను ఎక్కువగా ప్రేమించాను తెలుసా? నీ బాధ నాకు అర్థమవుతోందమ్మా. నేను దేనికోసం ఇలా చేసింది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇందులో నన్ను ఇరికించింది? నేను ఏమీ చేయలేదు. ఇక్కడ ఏం జరుగుతుంది నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నా మీద అబద్ధపు నిందలు వేసావు కదా, నేనేం చేస్తాను చూడు. ఈసారి నేను వేసిన ప్లాన్లో ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇక ఆ అబ్బాయి ఆ ఇంటి గుమ్మం కూడా తొక్కలేడు. నేను ఆ అబ్బాయిని ఇంట్లోంచి పంపించేశాను. నువ్వా? ఈ రోజు నన్ను ఇరికించావు, ఈ రోజు నువ్వు కూడా దొరికిపోయావు. నేను బాలరాజ్ అంకుల్కి మొత్తం చెప్పైపోతున్నాను.
మీ ఇద్దరిని వదిలే ప్రసక్తే లేదు. సూరజ్ నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదరా బలరాజుకి చెప్పడానికి. వీడు చచ్చిపోయాడు. ఇప్పుడు మనం ఒక కొత్త ఆట ఆడదామా? అది చేస్తే వీడి గురించి ఎవరికి ఏమీ తెలీదు, ఎవరు పట్టించుకోరు కూడా, ఎవరు ఎంక్వైరీ చేయరు. ఆయనతో అన్ని నిజాలు చెప్తానన్నాడు. మనం సూరజ్ని ఈ లోకం నుంచే పంపించేశాం. వీడు తెలివితేటని ఎక్కువగా యూజ్ చేస్తున్నాడు. చాలా మంచిది. ఇప్పుడు నేను వీడిని ఏం చేయబోతున్నానంటే వీడి జీవితంలో ఏం జరిగిందనేది ఎవరికీ తెలియనివ్వను. అర్థమైందా? సూరజ్ సూరజ్ సూరజ్. నిషా, నిజం చెప్పాలంటే నీ డబ్బు కోసమే నేను నీతో ఉన్నాను. మీ నాన్న మీ ప్రాపర్టీ నా పేరులో రాసిస్తాడని ఆశపడ్డాను. అన్నీ తీసుకొని నిన్ను వదిలేద్దామని అనుకున్నాను. అన్నీ నా ప్లాన్ ప్రకారమే జరుగుతూ వచ్చాయి. కానీ ఆ మీను నేను నగ దొంగిలించేటప్పుడు చూసింది. దానివల్ల ఇంత పెద్ద ప్రాబ్లం అయింది. సరే వదిలేసి. ఒకవేళ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు అనుకుంటే అది నిజం కాదు. నాకు కావాల్సింది నీ డబ్బు మాత్రమే. నిన్ను వదిలేసి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నాను. నా గురించి తెలుసుకోవడానికి దయచేసి ప్రయత్నించొద్దు. నన్ను మర్చిపో. నిషా, నిషా, ఏమైంది నీకు? నాన్నా, నిషా, ఇలాంతా ఏడవకూడదు. నో నో నో, ఇలాంతా ఏడవకూడదు. ఏడవద్దని చెప్తున్నానుగా. నిషా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు కూడా నన్ను చాలా ఇష్టం. ఇప్పుడు నాన్నకి మీనుకు కూడా నువ్వంటే ఇష్టం. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లో ఉంది. కాసేపటి తర్వాత ప్రయత్నించండి. సూరజ్ ఖచ్చితంగా ఇలా చేసుండడు. నేను ఇంకా దీన్ని నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు జరిగిన విషయాలన్నీ వాడు ఏది చేయలేదని నాకు మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది. నాకేమీ అర్థం కాలేదు. నాకు తెలుసు, కానీ నువ్వు ఒకసారి జ్ఞాపకం చేయి, సరేనా? మీను, మీరెక్కడికైనా వెళ్తున్నారా? యాక్చువల్గా మా ఫ్రెండ్ బర్త్డే, నేను అందుకని అక్కడికి వెళ్తున్నా. సరేనా? టైంకి వచ్చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. బాయ్. నిన్న ఇంట్లో ఏమేమో జరిగాయి.
ఇవన్నీ జరిగిన తర్వాత కూడా తిన బయటకు వెళ్ళింది. ఈ రోజు వెళ్ళిపోయింది. అలా ఏ ముఖ్యమైన పనుంటుంది? నేను ఇంత సమస్యలో ఉన్నాను, నాన్న కూడా టెన్షన్గా ఉన్నారు. కానీ మీనును చూసినప్పుడు అలా ఏమీ అనిపించట్లేదు. ఏమీ జరగలేనట్టు బిహేవ్ చేస్తూ ఉంటుంది తిను. యాక్చువల్గా నా రూమ్లో బల్బ్ పోయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ నువ్వు చేంజ్ చేస్తావా? నేను వెళ్ళి చేస్తాను. రా. ఆ, ఆ రోజు ఏ బల్బు ఫీజు పోలేదు. అప్పుడు రిపేర్ చేయాలని సూరజ్ని ఎందుకు తీసుకువెళ్ళింది? అరే, ఇది సూరజ్ హ్యాండ్ రైటింగ్ కాదు కదా. ఎవరో కంగారుగా ఈ లెటర్ ని రాసినట్టుంది. ఇది ఖచ్చితంగా సూరజ్ హ్యాండ్ రైటింగ్ కాదు. ఖచ్చితంగా ఇక్కడ ఏదో సమస్య ఉంది. ఇప్పుడు త్వరగా ఆ ప్రాపర్టీ పేపర్ని రెడీ చెయ్యి. ఆ తర్వాత ఏం జరిగినా సరే ఎలాగైనా నేను సంతకం తీసుకుంటా. ఎలాగో మనం మన దారికి అడ్డంగున్న పెద్ద రాయిని మనం తొలగించాం. ఇకపై ఏమన్నా జరగని, మన దారిలో ఎవరన్నా రాని, అదేంటంటే నిషా అయినా పర్వాలేదు, మన దారికి అడ్డు రాకుండా నేను చూసుకుంటాను. ఇప్పటికీ నాకు నిన్ను సంతోష పెట్టాలని అనిపిస్తుంది. ఎవరో మన మాటల్ని విన్నట్టున్నారు. What? త్వరగా పద, వెళ్ళి చూద్దాం. రా. పోలీసులకి ఎలా తెలిసింది? నేనే పిలిచాను. నిషా ఈ లొకేషన్ ని నాకు ఫోన్లో పంపించింది. ఇన్స్పెక్టర్ సార్, వీళ్ళిద్దరూ కలిసి సూరజ్ నేమో చేశారు.
సూరజ్ ఎక్కడా? ఏమో సార్, మాకు తెలీదు. దీన్ని బాగా చూసి చెప్పు. దీన్ని చూస్తే నీకు అన్ని గుర్తొస్తాయంతే. చెప్తావా లేదంటే గుర్తు చేయరా? చెప్తాను సార్, చెప్తాను. అది సూరజ్ మా ఇద్దరి ప్లాను విన్నాడు. మాకు మరొక మార్గం లేదు. బలరాజు ప్రాపర్టీ మా చేయి జారిపోతుంది. వాడిని చంపిన విషయం నిషాకి తెలిసిపోయింది. తను ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుకునేది వినింది. అందుకని తన్నే చంపాలనుకున్నాం. కానీ అంతలో మీరు వచ్చేశారు. నిషా, నిషా ఏడవకమ్మా. శవాన్ని ఎక్కడ దాచిపెట్టారు? ఆ? ఎక్కడ పెట్టారు? అది శవాన్ని ఈ రాత్రికి పాతి పెడదాం అనుకున్నాం సార్. ఇప్పుడు ఆ శవం పైనున్న గదిలో ఉంది. సెల్లు పడిసి నీ సంగతి చూస్తాను. వీడిని తీసుకెళ్ళండి. అమ్మా నిషా, నాన్న, నిషా ఏడవకమ్మా, ఏడవకమ్మా. నాన్న.